ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డి విచారణలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు మంత్రులకు ఉన్నతాధికారులకు 400 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు తెలిపాడు శేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బాగోదంపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది. పళనిస్వామి సర్కార్కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తమిళనాట రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డి వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు మంత్రులకు ఉన్నతాధికారులకు తాను 400 కోట్ల రూపాయల మేర ముడుపులిచ్చినట్లు విచారణలో తెలిపాడు శేఖర్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ అందజేసింది. దీంతో సీఎం పళనిస్వామి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అరెస్టుకు ముందు తాను మంత్రులకు 100 కోట్ల లంచాలిచ్చినట్టుగా తెలిపాడు శేఖర్ రెడ్డి. గత శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శేఖర్ రెడ్డికి చెందిన 33.74 కోట్ల రూపాయల ఆస్తుల్ని మనీ లాండరింగ్ కేసులో సీజ్ చేసింది. ఎస్ఆర్ఎస్ మైనింగ్ కంపెనీలో సోదాలు నిర్వహించినప్పుడు దొరికిన డబ్బు కూడా లెక్కలు చూపించలేదు. శాండ్ మాఫియా డాన్ కాంట్రాక్టర్ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అండ్ కో గత ఏడాది డిసెంబర్లో కటకటాల పాలయ్యారు. మార్చి నెలలో బెయిల్ లభించినప్పటికీ మనీ లాండరింగ్ కేసులో మళ్లీ అరెస్ట్ అయ్యారు. పలు సెక్షన్ల కింద సిబిఐతో పాటు ఈడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. అక్రమాస్తుల ఆరోపణలతో ఐటీ శాఖ నిర్వహించిన దాడుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు బంగారం స్వాధీనం చేసుకుంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ కుమార్లను కూడా అదుపులోకి తీసుకుంది. వీరిపై 120B, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ఐటీ, ఈడీ శాఖల అధికారులతో పాటు సిబిఐ కూడా శేఖర్ రెడ్డికి సంబంధించిన పలు కోణాల్లో విచారణ చేపట్టింది. దీంతో శేఖర్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఐటీ శాఖ అధికారుల దాడుల్లో కళ్ళు బైర్లు కమ్మే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. 130 కోట్ల నగదు, 177 కేజీల బంగారాన్ని సీజ్ చేసింది ఐటీ శాఖ. స్వాధీనం చేసుకున్న నగదులో 34 కోట్ల రూపాయలు కొత్త నోట్లు కాగా 96 కోట్లు పాత నోట్లుగా గుర్తించారు. శేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. తన చేతికి మట్టి అంటకుండా ఏకంగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నోట్ల కట్టల్ని తన ఇంటికే రప్పించుకున్నాడు. ఐటీ దర్యాప్తులో శేఖర్ రెడ్డి కనికట్టు బట్టబయలైంది. మింట్ నుంచి నోట్లను రాంగ్ రూట్ పట్టించిన శేఖర్ రెడ్డి మాయాజాలం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నుదుటన చిక్కని తిలకం బొట్టు, భుజాలపై మర్యాద మార్క్ పంచికట్టుతో చక్కగా కనిపించే శేఖర్ రెడ్డి అసలు రూపం బయటపడింది. శేఖర్ రెడ్డిపై ఐటీ అధికారులు కూపీలాగితే డొంకంతా కదిలింది. శేఖర్ రెడ్డికి పెద్ద పెద్ద వాళ్లతో సంబంధాలు ఉన్నట్టుగా బయటపడింది. తమిళనాడులోని అగ్రనేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికళకు శేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. శశికళకు బినామీ అని తమిళనాట ప్రచారం కూడా ఉంది. శేఖర్ రెడ్డి మంత్రులకు, అధికారులకు 400 కోట్ల రూపాయల ముడుపులిచ్చినట్లు ఐటీ శాఖ నివేదిక ఇవ్వడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఐటీ సోదాలు సంచలనం రేపాయి. ఇప్పుడు ఈ తాజా పరిణామాలన్నీ పళనిస్వామి సర్కార్కు చాలా ఇబ్బందిగా మారాయి. టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై నిరసనలు భగ్గుమంటున్నాయి. కొత్త ఈవో నియామకంపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద. ఇంకా చాలా సమర్థవంతంగా చక్కగా పనిచేస్తున్న సాంబశివరావును బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని తప్పుపట్టారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమించడాన్ని తప్పుపట్టారు. తెలుగు మాట్లాడడం, రాయడం రాని ఉత్తరాది వారిని టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు స్వరూపానంద. టీటీడీ ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడం దురదృష్టకరమన్నారాయన. ఆగమాలు తెలియని వ్యక్తికి టీటీడీని ఎలా అప్పగిస్తారన్నారు. ఇక ముందు ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోకుండా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారాయన. తనకు వ్యక్తిగతంగా సింఘాల్పై ఎలాంటి వ్యతిరేకత లేదని, ఇప్పటిదాకా తెలుగువారే ఈవోలుగా పనిచేశారని, అలాంటిది చంద్రబాబు సర్కార్ ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. తెలుగు తెలియని వారికి ఆగమశాస్త్రం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. వెంటనే సింఘాల్ నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేనివాడు, తెలుగునాట 2 రాష్ట్రాలకి సంబంధం లేనివాడు, ఇతర రాష్ట్రంతో కూడుకున్నవాడు, తెలుగు చదవడం రానివాడు, ఇలాంటి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా వేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. మనకి వేరే రాష్ట్రంతో వ్యతిరేకత కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో ఎవరైతే ఉన్నారో సింఘాల్, ఆయనతో వ్యక్తిగత వ్యతిరేకత కాదు. ఆగమాలతో కూడుకున్నది
తిరుమల తిరుపతి దేవస్థానం. మేము తప్పకుండా దీని మీద పోరాడతాం, కోర్టులో వేస్తాం. పాలక మండలిలో కూడా రాజకీయ నిరుద్యోగుల్ని నియమించరాదని ఆయన కోరారు. ఇక దేశవ్యాప్తంగా మావోయిస్టులు పుంజుకుంటున్నారా? తమ బలం పెంచుకునేందుకు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారా? కమాండో ట్రైనింగ్లతో పోలీసులపై పైచేయి సాధించాలనుకుంటున్నారా? దీనికి అవుననే చెబుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. దట్టమైన కీకారణ్యంలో మావోయిస్టులు కమాండో ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల పోలీసులపై జరిగిన దాడులు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మావోయిస్టులు గెరిల్లా తరహా యుద్ధాలు చేయడానికి శిక్షణ పొందుతున్నారు. ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్ గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన మావోయిస్టులు దశల వారీగా ట్రైనింగ్ క్యాంపులకు హాజరవుతున్నారు. మిలిటరీ ట్రైనింగ్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ మావోయిస్టులు శిక్షణ తీసుకుంటున్నారు. మహిళా మావోయిస్టులు కూడా ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. రోప్ సాయంతో ఎత్తైన ప్రదేశాలకెక్కడం, కంచెల కింద నుంచి నేలపై పాకడం, బురద నేలల్లో పరుగులు తీయడం, పెద్ద పెద్ద గోడలు దూకడం లాంటి కఠోరమైన శిక్షణ పొందుతున్నారు. శారీరక దారుఢ్యం లేకపోవడం వల్ల దాడులు చేస్తున్న సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మావోయిస్టు నేతలు భావిస్తున్నారు. అందుకే అందరూ ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలనే నిబంధన విధించారు. మరోవైపు మావోయిస్టులు కొత్తగా బాణం బాంబుల్ని వినియోగిస్తున్నారు. సుక్మా జిల్లా చింతకుప్ప, కొత్త చెరువు దాడుల్లో 38 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల దాడులకు బలయ్యారు. ఈ దాడులకు రాకెట్ లాంచర్లు, ప్రెషర్ మైన్స్, ల్యాండ్ మైన్స్, క్లైమోర్ మైన్స్ లాంటివేవీ ఉపయోగించలేదు. ఈ బాణం బాంబుల్ని ఉపయోగించారు. కొత్తగా ఈ బాణం బాంబుల్ని ఉపయోగించడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధునాతన యంత్రాలతో మందు పాతరాల్ని కనిపెట్టి వాటిని వెలికితీస్తున్నారు పోలీసులు. అందుకే మావోయిస్టులు కొత్తగా ఈ బాణం బాంబుల్ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులు భారీగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారని, పోలీసుల నిర్లక్ష్యం కూడా వారికి అనుకూలంగా మారిందని మాజీ పోలీస్ బాసులు చెప్తున్నారు. ఒక అంచనా లేకుండా ముందుకెళ్తున్నారు కాబట్టి నష్టం జరుగుతోందంటున్నారు. మావోయిస్టులు కమాండో ట్రైనింగ్ తీసుకుంటున్నందున పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ నష్టం తప్పదంటున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో చాలా పెద్ద మొత్తంలో ఈ అరణ్యంలో నివసించేటువంటి ఆటవిక జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళల్లో ఈ 2, 3, 4 సంఘటనలను చూపించి, చూడు పోలీసుల పైన మందే పై చెయ్యి కాబట్టి మీరు రిక్రూట్ కాండి, మనకు తుపాకీ గొట్టంతోనే సామ్రాజ్యాది అధికారాన్ని తీసుకుంటామని చెప్పి ఒక ఫాల్స్ ప్రామిసులతో వాళ్ళని పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ చేసుకోవటం, ఈ పోలీసుల దగ్గర నుంచి దోచుకున్న ఆయుధాల ప్రదర్శనకు పెట్టడం, సో వాళ్ళకి అందరికీ కూడా డ్రిల్స్ అవి నేర్పించడం, అదేవిధంగా క్యాంప్స్ ఏర్పాటు చేయటం, ఆ క్యాంపుల్లో పెద్ద మొత్తంలో ఎవరైతే ఉన్నారో సమూహాలు వాళ్ళందరినీ కలిపి అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి వాళ్ళలో మెరికల్ లాంటి పిల్లల్ని ఎన్నిక చేసుకోవటం, వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం. ఎస్పెషలీ ట్రైనింగ్ క్యాంప్స్ ఈ మధ్యకాలంలో దండకారణ్య ప్రాంతంలోనూ తర్వాత ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్ సుక్మాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో చాలామంది మహిళా మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వీరిని భారీగా రిక్రూట్ చేసుకున్నట్టు సమాచారం. అమెరికాలోని అయోవా రాష్ట్ర వ్యవసాయ మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వ్యవసాయానికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతోందని చంద్రబాబు అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తమ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గర పోలికలున్నాయని అయోవా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బిల్ నోర్తి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమెరికాలోని సిలికానాంధ్ర యూనివర్సిటీని సందర్శించడం పట్ల సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభట్ల ఆనంద్ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. చదువుకుని ఇవాళ ఇక్కడికి వచ్చి మాతో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళము నాతో సహా. అటువంటిది ఇవాళ మనమే ఒక విశ్వవిద్యాలయం పెట్టడం, ఆ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రావటం, వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి కృషిని ప్రోత్సహిస్తూ అమరావతి స్కూల్ ఆఫ్ లింగ్విస్టిక్స్కి $1 మిలియన్ గ్రాంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా
భారతీయతని ఈ అవకాశాల దేశం అమెరికాలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అద్భుతంగా సహకరిస్తాయి. ఇది ఆర్థికపరమైన సహాయమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటిది. భారతీయుల అందరి యొక్క సగౌరవంగా చెప్పుకునేటువంటి విశ్వవిద్యాలయం కింద సిలికానాంధ్ర విశ్వవిద్యాలయము, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ఎదగడానికి మరొక మెట్టు ముందుకు పడింది అని చెప్పి భావిస్తున్నాం. కలియుగ దైవం వెంకటేశ్వరుడికే కాదు తిరుమలగిరులు పాములకు నిలయంగా మారాయి. తిరుమల కొండపై పాముల సంచారం పరిపాటిగా మారింది. అడవి నుంచి జనావాసాల బాట పడుతున్న పాములతో స్థానికులు భక్తులు హడలిపోతున్నారు. అయితే తాజాగా తిరుమల కొండలపై సర్పాల సయ్యాట అందరికీ కనువిందు కలిగించింది. ఎక్కడి నుంచి వచ్చాయో కానీ 2 పాములు జనానికి సినిమా చూపించాయి. 6 అడుగుల పొడవున్న ఈ 2 సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ సయ్యాటలాడుకున్నాయి. చూసి పొదురుగాగా మాకేమిటి సిగ్గట్టన్నట్లు ఉయ్యాలలుగాయి. పాములను చూసి మొదట భయంతో పరుగులు తీసిన జనం అవి సయ్యాట మొదలు పెట్టగానే దొరకునా ఇటువంటి సీన్ అనుకుంటూ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సినిమాల్లో టీవీల్లో చూడడమే కానీ ఇలా ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం. నాగిని డాన్స్ను చూసే అవకాశం వచ్చిందని ఫిదా అయ్యారు. బుసలు కొడుతూ వంకర్లు తిరుగుతూ 2 పాములు చేసిన ఫీట్లను ఫోన్ కెమెరాల్లో బంధించడానికి పోటీలు పడ్డారు జనం. కనువిందు చేసిన ఈ దృశ్యం తిరుమలలోని బాలాజీనగర్ కాలనీలో జరిగింది. పాములు 2 సయ్యాట ఆడుతూ ఉంటే దానిని చూడ్డానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. అందరినీ కనువిందు చేశాయి పాములు. దాదాపు గంట సేపు ఒకదానితో ఒకటి పెనవేసుకుని సయ్యాటలాడాయి. ఈ పాముల విన్యాసం చూడ్డానికి అంతా పనులు పక్కన పెట్టి మరీ వచ్చారు. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఏపీకి సంబంధించిన వార్తలే ఉన్నాయి సత్య. ఏపీకి సంబంధించిన వార్తలు ఈనాడు, జ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లో కూడా ఒక 2-3 వార్తలు కామన్గా కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు
విదేశీ పర్యటనకు సంబంధించి, అమెరికా పర్యటనకు సంబంధించి రాష్ట్రానికి డెల్ బెల్ అంటూ ఈనాడు దినపత్రికలో ప్రధానమైన వార్తను మనం చూడొచ్చు. సో పెట్టుబడులపై 2 ప్రముఖ సంస్థల ఆసక్తి అంటూ చూడొచ్చు. డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి డెల్ సుముఖం, రాష్ట్రంలో బెల్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం, పరిశోధనలో అయోవా వర్సిటీ సహకారం, ముఖ్యమంత్రి పర్యటనలో ఎంఓయూలు అంటూ ప్రధాన వార్తను చూడొచ్చు. అలానే సహస్ర బాహుబలి అంటూ బాహుబలి సినిమా 1000 కోట్లతో తొలి భారతీయ చిత్రంగా మొదటిసారి రికార్డు సృష్టించిందని, విడుదలైన 10 రోజుల్లోనే విశేష ఘనత సాధించిందని బాహుబలి ఒక పోస్టర్తో సహా సహస్ర బాహుబలి అంటూ ఫోటోగ్రాఫ్ను ప్రచురించారు. నీట్ తిప్పలు అంటూ నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఆభరణాలతో వస్తే అనుమతించని సిబ్బంది, జడ వేసుకున్నా ధరించినా అంతే, షూ ధరించినా అంతే, అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బంది పడ్డ విద్యార్థులు అంటూ విద్యార్థుల ఇక్కట్లకు సంబంధించిన ఫోటోగ్రాఫ్తో సహా ఒక వార్తను ప్రచురించింది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లంచావతారం అంటూ మరో వార్తను కూడా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. కేజ్రీవాల్ 2 కోట్ల లంచం తీసుకున్నారు, మంత్రి జై నా సొమ్ము ఇచ్చారు, నేనే స్వయంగా చూశానంటూ ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆరోపణలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. అలాగే 400 కోట్ల ముడుపులు అంటూ తమిళనాడు మంత్రులు అధికారులకు ముట్టజెప్పిన శేఖర్ రెడ్డి అంటూ శేఖర్ రెడ్డికి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేజ్రీవాల్కు 2 కోట్లు లంచం అంటూ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. స్వయాన ఆయన చేతులతో తీసుకున్నారు, నా కళ్ళారా చూశా అంటూ కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలకు సంబంధించిన వార్త. అలాగే రచ్చ రాజకీయం అంటూ మరొక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. అమెరికాలో చంద్రబాబుపై వైసీపీ మద్దతుదారుల నిర్వాకం, ఇర్వింగ్ మేయర్కు ఈమెయిల్స్ చేశారని ఆ ఈమెయిల్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ను కూడా అందులో ప్రచురించారు. ఇంకా ఏపీకి డెల్ బెల్ అంటూ వార్తను కూడా చూడొచ్చు. ఇక చివరిగా సాక్షి దినపత్రికలో 1000 వాలా అంటూ ఒక వార్తను చూస్తున్నాము. బాహుబలి 1000 కోట్ల మార్క్ని దాటింది, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫు అలాగే చిన్న వార్తను ప్రచురించింది. ఆ పక్కనే నిఘా నీడన నీటి ప్రశాంతమని, కేజ్రీ లంచం తీసుకున్నారని మరో వార్త, అలాగే అభివృద్ధికి కలిసి రండి అని ఒక వార్త, టీటీడీ ఈవో నియామకంపై కోర్టుకెళ్తానంటూ స్వరూపానంద చేసిన కమెంట్స్కి సంబంధించిన వార్తను ప్రముఖంగా సాక్షి దినపత్రిక ప్రచురించాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చోటు చేసుకున్న వివరాలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే స్వేచ్ఛ అందిస్తుంది. స్వేచ్ఛ. రైట్ సత్య, మనం నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా తెలంగాణ పత్రికలకు వచ్చేసరికి కుట్రల బోర్డు అంటూ ఏపీకి అనుకూలంగా కృష్ణా బోర్డు ఏకపక్ష నిర్ణయాలంటూ ఒక వార్తను ప్రధానంగా ప్రచురించింది. నమస్తే తెలంగాణ టెలిమెట్రీ ఏర్పాట్లో అడ్డగోలు నిర్ణయాలు, సాగర్ డ్యాం ఘటనపైన స్పందించని కార్యదర్శి అంటూ 1-2 రోజులు కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేయబోతున్న వార్తను ప్రచురించింది. ఆ తర్వాత కాలుష్య రహిత పారిశ్రామిక పార్క్ అంటూ దండుమాల్కాపురం దగ్గర 371 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పీ చేపలకు ఎర్రతోక వ్యాధి అంటూ 10 టన్నుల చేపలు మృత్యువాత పడ్డ వార్తను ప్రధానంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఆ తర్వాత మనం నవ తెలంగాణ పత్రికకు వద్దాం. నవ తెలంగాణ పత్రిక చెంచుల కన్నీటి గోస అంటూ ఒక పెద్ద ఫోటోగ్రాఫ్తో చెంచులు పడుతున్న బాధలకు సంబంధించి నీటి కోసం ఎండల్లో బుగ్గనీరే జీవనాధారం, అవి కూడా ఎండితే డోర్న వలసలు, వేసవిలో స్నానం బట్టలు ఉతుక్కోవడానికి కూడా మానుకోవాల్సిందే అంటూ చెంచుల బాధలకు సంబంధించిన వార్తను ప్రధానంగా పబ్లిష్ చేసింది. తర్వాత నీట్ పరీక్షలో గందరగోళం అంటూ తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం ఇచ్చారు. బ్లూటూత్ కాపింగ్ నిరోధించేలా మెటల్ డిటెక్టర్తో తనిఖీలు చేశారు, కానీ చున్నీలు, ముక్కు పుడకలు, చెవిదిద్దులు తొలగించారంటూ మరో వార్తను ప్రచురించింది నమస్తే నవ తెలంగాణ. ఇక వడదెబ్బతో 7 మృతి అంటూ మరణించిన వారిలో 4 రైతులున్నారంటూ మరో వార్తను కూడా నవ తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత మనం వార్తాపత్రికకు వద్దాం. వార్తాపత్రిక తెగని సమస్యలపై మళ్లీ చంద్రులతో భేటీ అంటూ 2 ముఖ్యమంత్రులకు సంబంధించి సమావేశం జరిపించే ప్రయత్నంలో గవర్నర్ నరసింహన్ ఉన్నట్టు ప్రధాన వార్తను ప్రచురించింది వార్తాపత్రిక. తర్వాత నీట్ టికెట్లు అంటూ వరంగల్లో తెలుగు విద్యార్థులకు హిందీ ప్రశ్న పత్రాలు ఇచ్చిన వార్తను కూడా వార్త ప్రచురించింది. ఇక సిబిఎస్ఈ విద్యార్థులకు మరోసారి 10th పరీక్ష ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని కేంద్రం ఆదేశించిన వార్తను ప్రచురించింది.